అదొక అలనుకున్నారు. కానీ ఎగిసిపడ్డ కెరటమని నిరూపించారు. ఒక్క ఓటమితో అడ్రస్ గల్లంతవుతుందని అంతా ఎద్దేవా చేస్తారు. కానీ ఆ ఓటమే విజయానికి పునాదిగా మార్చుకున్నారు. ఇది కేవలం ఒక రాజకీయ పార్టీ గెలుపు కాదు, దశాబ్దాల రాజకీయ వ్యవస్థపై ఒక వ్యక్తి చేసిన ధర్మ యుద్ధం. సాక్షాత్తు దేశ ప్రధాని చేత తుఫాన్ అనిపించుకునే స్థాయికి ఎదిగిన ఆ ప్రస్థానం వెనుక ఉన్నది అదృష్టమా లేక అలుపెరగని వ్యూహమా? పిఠాపురం నుంచి మొదలైన ఈ ప్రభంజనం ఇప్పుడు తెలంగాణ గళ్లిల్లోనూ మారుమోగుతోంది. అసలు సిసలు జనసేనాని వ్యూహం ఏంటి? కార్యకర్తను ఉద్యమిగా మార్చిన ఆ కొత్త ఫిలాసఫీ ఏంటి? ప్రభంజనంగా మారిన జనసేన నయా ప్రస్థానం విశేషాలేంటో తెలుసుకుందాం. తెలుగు రాజకీయాల్లో అదొక సంచలనం. మార్పు కోసం మొదలైన ప్రయాణం నేడు అధికారం వైపుగా అడుగులు వేయడమే కాదు, ప్రభుత్వంలో భాగస్వామిగా మారి కీలక బాధ్యతలు చేపట్టే స్థాయికి ఎదిగింది. అవును, మనం మాట్లాడుకుంటున్నది జనసేన పార్టీ గురించి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని మలుపు తిప్పిన శక్తిగా, సంక్షోభంలో ఉన్న రాష్ట్రానికి దిశానిర్దేశం చేసిన పార్టీగా నేడు జనసేన చరిత్ర సృష్టించింది. ఒకప్పుడు కేవలం ప్రశ్నించడానికే పరిమితమనుకున్న గొంతుక నేడు పాలనా పగ్గాలు చేపట్టింది. సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేత పవన్ కళ్యాణ్ ఒక తుఫాన్ అనిపించుకునే స్థాయికి ఎదగడం వెనుక ఉన్నది సాధారణ కృషి కాదు. గెలుపు అనేది ఒక్కరోజులో వచ్చిన అదృష్టం కాదు. అది ఎన్నో అవమానాలు, ఓటములు, నిలకడలేని పరిస్థితుల్ని తట్టుకొని నిలబడిన ఫలితం. నేడు జనసేన అంటే కేవలం ఒక పార్టీ కాదు, అదొక ఎమోషన్, అదొక రాజకీయ ప్రభంజనం. ఏ యుద్ధానికైనా గెలుపు గుర్రం ఎవరంటే సైన్యం అని చెబుతాం. కాని ఆ సైన్యాన్ని నడిపించే రథసారథికి ఉండే చతురతే ఆ గెలుపును శాసిస్తుంది. ఈ విషయంలో జనసేనాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చూపిన పరిణితి అనిర్వచనీయం. కేవలం ఆవేశం మాత్రమే కాదు, ఆలోచన కూడా తోడైతే ఫలితాలు ఎలా ఉంటాయో 2024 ఎన్నికలు నిరూపించాయి. ఎన్నో ఒడిదుడుకులు, మరెన్నో విమర్శలు, వాటన్నిటినీ చిరునవ్వుతో స్వీకరిస్తూ, కృషితో నాస్తి దుర్భిక్షం అన్నట్లుగా తన లక్ష్యం వైపు అచంచలమైన విశ్వాసంతో ఆయన సాగించిన ప్రయాణం నేటి యువతకు ఒక కేస్ స్టడీ. ఒక్క గెలుపుతో అంతా సాధ్యమైందా అని వెనక్కి తిరిగి చూసుకుంటే దీని వెనుక పవన్ కళ్యాణ్ వేసిన మాస్టర్ ప్లాన్స్, పొత్తుల ఎంపికలో చూపిన రాజకీయ పరిణితి, క్షేత్రస్థాయిలో వాస్తవాల్ని గ్రహించి మలుచుకున్న వ్యూహాలే కారణం. తాను నమ్మిందే ధర్మం, తాను ఆచరించిందే రాజకీయం అని నిరూపించిన తీరు అద్భుతం. అధికారం అందరూ ఎక్కించింది కదా అని ఆగిపోలేదు. బాధ్యత మరింత పెరిగిందని గుర్తించారు. గెలుపు గుర్రం ఎక్కాలంటే కేవలం జెండా పడితే సరిపోదు, అజెండాను భుజాను మోసే సైన్యం కావాలని పవన్ కళ్యాణ్ బలంగా నమ్మారు. అందుకే పిఠాపురం మోడల్ ఇప్పుడు 2 రాష్ట్రాలకు విస్తరిస్తున్నారు. కార్యకర్తలు కొత్త పేర్లు, కొత్త బాధ్యతలు. అసలేంటా మాస్టర్ ప్లాన్? ఆ విశేషాలేంటో చూద్దాం. ఒక విత్తనం వృక్షంగా మారడానికి ఎంత సమయం పడుతుందో, ఒక పార్టీ సంస్థాగతంగా బలపడటానికి కూడా అంతే సమయం పడుతుంది. ఇన్నాళ్ళు ఒక లెక్క, ఇప్పుడు మరొక లెక్క అన్నట్లుగా పవన్ కళ్యాణ్ పార్టీ నిర్మాణ శైలిని పూర్తిగా మార్చేశారు. విత్తనం వేశాం, మొలకెత్తాం, ఇప్పుడు మానుగా మారాల్సిన సమయం ఆసన్నమైంది అన్న సంకేతాల్ని జనసేనాని స్పష్టంగా ఇస్తున్నారు. ముఖ్యంగా పిఠాపురం కేంద్రంగా సాగిన రాజకీయ ప్రయోగం ఇప్పుడు పార్టీని సంస్థాగతంగా ఎలా నిర్మించాలో ఒక బ్లూ ప్రింట్ అందించింది. కార్యకర్తలే పార్టీకి ఆయుపట్టు. వారిని కేవలం జెండా మోసే కూలీలుగా కాకుండా రేపటి నాయకులుగా తీర్చిదిద్దే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. పిఠాపురం స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఏ పార్టీకైనా కార్యకర్తలే మూల స్తంభాలు. నాయకుణ్ణి అందలమెక్కించాలన్నా, అధికారాన్ని దక్కించుకోవాలన్నా అది కార్యకర్త చెమట చుక్కతోనే సాధ్యం. జెండా పట్టాలన్నా వారే, పదవిలో కూర్చోబెట్టాలన్నా వారే కింగ్ మేకర్లు అనే నగ్న సత్యాన్ని పవన్ కళ్యాణ్ బలంగా నమ్మారు. అందుకే జనసేనలో కార్యకర్తకు దక్కే గౌరవం అనిర్వచనీయం. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకు పరిమితం కాకుండా తమ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే సైనికులకు సముచిత స్థానం కల్పించేందుకు జనసేనాని నడుం బిగించారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి ఒక్కరినీ గుర్తించి
వారి సేవలకు తగిన గుర్తింపునివ్వడం ద్వారా క్యాడర్లో కొత్త జోష్ నింపుతున్నారు. నాయకుడికి ప్రజలకు మధ్య వారధిగా నిలిచే కార్యకర్త వ్యవస్థను పటిష్టం చేయడం ద్వారానే భవిష్యత్తులో సుదీర్ఘకాలం పాటు పార్టీ మనుగడ సాగిస్తుందనేది పవన్ కళ్యాణ్ ముందుచూపు. సాంప్రదాయ రాజకీయ పార్టీలకు భిన్నంగా ఆలోచించడం జనసేనకు అలవాటు. కార్యకర్తల వర్గీకరణలోనూ అదే కొత్తదనం కనిపిస్తోంది. పార్టీ కోసం పనిచేసేవారిని కేవలం సభ్యులుగా చూడకుండా వారి అంకిత భావానికి, పనితీరుకు అనుగుణంగా కొత్త పేర్లతో పిలవడం ఒక వినూత్న ప్రయోగం. పార్టీ సిద్ధాంతాలను, ఆశయాలను లోతుగా అర్థం చేసుకొని వాటికోసం క్షేత్రస్థాయిలో పనిచేసేవారిని ఉద్యమిగా నామకరణం చేశారు. ఇక నాయకులకు, జన సైనికులకు మధ్య సమన్వయం సాధిస్తూ కొత్త రక్తాన్ని పార్టీలో తీసుకొచ్చేవారిని సాధగ్గా పిలవనున్నారు. అలాగే ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనకపోయినా పార్టీకి ఆర్థికంగా, సాంకేతికపరంగా, మేధోపరంగా అండగా నిలిచేవారిని ప్రదాతగా గుర్తించనున్నారు. ఈ వర్గీకరణ ద్వారా ప్రతి ఒక్కరి సేవకు ఒక అర్థం, ఒక గుర్తింపు లభిస్తుంది. ఒక పార్టీ బలం దాని సభ్యత్వ నమోదులో స్పష్టంగా కనిపిస్తుంది. జనసేన సభ్యత్వ నమోదు ప్రస్థానం చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. 2020లో క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రారంభించినప్పుడు కేవలం 90,000 మంది మాత్రమే ముందుకొచ్చారు. కానీ 2024 ఎన్నికల నాటికి ఆ సంఖ్య 6 లక్షలకు చేరింది. ఇక ఎన్నికల ఫలితాల తర్వాత, కూటమి విజయం తర్వాత ఆ సంఖ్య ఏకంగా 12.98 లక్షలకు చేరడం జనసేనపై ప్రజల్లో పెరిగిన నమ్మకానికి నిదర్శనం. ఓర్పుతో, నేర్పుతో పవన్ కళ్యాణ్ నిర్మించిన పార్టీ ఇప్పుడు లక్షల మెదళ్లను కదిలించే స్థాయికి చేరింది. ఇది కేవలం అంకెలు మాత్రమే కాదు, మార్పు కోరుకుంటున్న ప్రజల ఆకాంక్షలకు ప్రతీక. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం ద్వారా పార్టీకి ఒక బలమైన డేటాబేస్ సిద్ధమవుతోంది. ఏపీలో జెండా పాతారు. మరి తెలంగాణలో ఆ ప్రభంజనం సాధ్యమేనా? విమర్శకుల నోళ్లు మోయిస్తూ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన వేసిన ఆ ఒక్క అడుగు ఇప్పుడు రాజకీయ ముఖచిత్రాన్ని మారుస్తోంది. ప్రచారం లేదు, ఆర్భాటం లేదు, అయినా ఓట్ల వర్షం కురిసింది. ఇది గెలుపు మాత్రమే కాదు, రాబోయే జీహెచ్ఎంసీ యుద్ధానికి హెచ్చరిక. వివరాలేంటో చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న పార్టీ పక్కనే ఉన్న తెలంగాణలో పోటీ చేయడం అంటే కత్తిమీద సాములాంటిదే. ప్రాంతీయ విద్వేషాలు, రాజకీయ సమీకరణాలు పూర్తిగా భిన్నంగా ఉండే తెలంగాణ గడ్డపై జనసేన అడుగుపెట్టడం ఒక సాహసోపేత నిర్ణయం. ఇటీవల జరిగిన పురపాలక ఎన్నికల్లో జనసేన పోటీ బరిలో నిలవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. గెలుపోటముల కంటే పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఏపీ పార్టీగా ముద్రవేసి విమర్శించే వారి నోళ్లను క్షేత్రస్థాయిలో జన సైనికులు తమ పనితీరుతో మూయించారు. ఒకప్పుడు ఏపీకే పరిమితం అనుకున్న పార్టీ ఇప్పుడు సరిహద్దులు దాటి విస్తరించడం పవన్ కళ్యాణ్ జాతీయ స్థాయి ఆలోచనా ధోరణికి అద్దం పడుతోంది. రాజకీయాల్లో గెలుపనేది కేవలం అధికారం అందుకోవడం మాత్రమే కాదు, భవిష్యత్తుపై ఆశలు రేకెత్తించడం కూడా. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన సాధించిన ఫలితాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. మొత్తం 332 వార్డుల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేశారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నేరుగా ప్రచారానికి రాకపోయినా కేవలం పార్టీ భావజాలం, స్థానిక నాయకత్వంపై నమ్మకంతో జనం ఓట్లు వేశారు. అంతిమంగా 2 చోట్ల ఘన విజయం సాధించగా 5 ప్రాంతాల్లో 2వ స్థానంలో, 47 చోట్ల 3వ స్థానంలో నిలిచి ప్రధాన పార్టీలకు గట్టి పోటీనిచ్చారు. చిటికెన వేలు పెడితేనే కదా కొండను ఎత్తగలిగేది అన్నట్లుగా ఈ చిన్న విజయాలు రేపటి మహాసామ్రాజ్యానికి పునాదు. ప్రధాన పార్టీలకు మేమున్నాం, చెక్ పెడతాం అనే సంకేతాన్ని జనసేన బలంగా పంపింది. రాజకీయాలు అంటే కేవలం ఉపన్యాసాలు కాదు, బాధ్యత కూడా అని జనసేన నిరూపించింది. తెలంగాణ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం అందరినీ ఆకర్షించింది. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు ప్రమాద బీమా కల్పించేందుకు స్వయంగా 2 కోట్ల రూపాయల చెక్కును పార్టీకి విరాళంగా అందించారు. ఇది ఒక నాయకుడు తన సైన్యం పట్ల చూపించే బాధ్యతకు నిదర్శనం.
గతంలో అత్యధిక సభ్యత్వాలు చేయించిన వారిని స్వయంగా కలిసి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకోవడమే కాకుండా పవన్ కళ్యాణ్ స్వయంగా వారికి అల్పాహారం వడ్డించడం ఆయన నిరాడంబరతకు నిలువెత్తు సాక్ష్యం. కార్యకర్తల కష్టాన్ని గుర్తించి వారికి భరోసా కల్పించడం ద్వారా పార్టీని మరింత పటిష్టం చేస్తున్నారు. జనసేన సిద్ధాంతాలు ఇప్పుడు కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కావడం లేదు. పవన్ కళ్యాణ్ గళం జాతీయ స్థాయిలో ప్రతిధ్వనిస్తోంది. ముఖ్యంగా సనాతన ధర్మాన్ని కాపాడే సారథిగా పవన్ కళ్యాణ్ ఇమేజ్ దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల నుంచి పవన్ కళ్యాణ్కు ఆహ్వానాలందుతున్నాయి. అంటే దానికి కారణం జనసేన భావజాలమే. 21వ శతాబ్దానికి ఇది రైట్ ఐడియాలజీ అని పవన్ కళ్యాణ్ బలంగా నమ్ముతున్నారు. ప్రజాస్వామ్య రాజ్యాంగ విలువల్ని కాపాడటంతో పాటు ధర్మాన్ని రక్షించేవారిగా జనసేన తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటోంది. కుల, మత, ప్రాంతీయ భేదాలకు అతీతంగా ఒక బలమైన జాతీయవాద దృక్పథంతో పార్టీ ముందుకు సాగుతోంది. చాలా పార్టీలు సామాజిక న్యాయం గురించి మాట్లాడతాయి, కానీ ఆచరణలో విఫలమవుతాయి. కానీ జనసేన ఆ విషయంలో పూర్తిగా భిన్నం. అందరిది జనసేన అన్న నినాదాన్ని పవన్ కళ్యాణ్ చేతల్లో చూపించారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపే ఇందుకు నిదర్శనం. దివ్యాంగురాలైన నీత, చెప్పులు కుట్టుకునే సత్యనగేష్, అంధుడైన కళ్యాణ్ వెంకటేష్లకు పోటీ చేసే అవకాశం కల్పించి రాజకీయాలంటే కేవలం ధనవంతుల ఆట కాదని నిరూపించారు. సామాన్యుణ్ణి చట్టసభలకు పంపడమే తన లక్ష్యమని పవన్ కళ్యాణ్ చాటి చెప్పారు. డబ్బు, పలుకుబడి ఉన్నవారికే టిక్కెట్లు దక్కుతాయనే రోజుల్లో అట్టడుగు వర్గాలకు అవకాశం ఇవ్వడం ద్వారా జనసేన నిజమైన ప్రజాస్వామ్యానికి అర్థం చెప్పింది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన ఉత్సాహంతో జనసేన ఇప్పుడు తదుపరి లక్ష్యాలపై దృష్టి సారించింది. త్వరలో జరగబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలే టార్గెట్గా వ్యూహాలు రచిస్తోంది. పునాది గట్టిగా ఉంటేనే భవనం నిలుస్తుంది అన్న సామెతను పాటిస్తూ ముందుగా క్యాడర్ పటిష్టతపై దృష్టి సారించారు. నగరంలో జనసేన బ్రాండింగ్ను పెంచడం, యువతను ఆకర్షించడం, సమస్యలపై గళం విప్పడం ద్వారా జీహెచ్ఎంసీలో కీలక శక్తిగా ఎదగాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాదులో పవన్ కళ్యాణ్కున్న ఫాలోయింగ్, దానికి తోడు రాజకీయ వ్యూహం కలిస్తే ఫలితాలు అనూహ్యంగా ఉంటాయనడంలో సందేహం లేదు. ఏపీలో సాధించిన విజయ స్ఫూర్తితో తెలంగాణలోనూ జెండా ఎగరేయాలని జనసైనికులు ఉవ్విళ్లూరుతున్నారు. జనసేన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ అధ్యాయం. శూన్యం నుంచి మొదలై శిఖరాగ్రానికి చేరుకుంటున్న ఈ ప్రస్థానంలో ఎన్నో పాఠాలున్నాయి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కేవలం సినీ హీరోగానే కాకుండా రాజకీయ వ్యూహకర్తగా, ప్రజానాయకుడిగా తనను తాను ఆవిష్కరించుకున్న తీరు అభినందనీయం. నాకు వందల వేల మంది అవసరం లేదు, లక్షల మెదళ్లను కదిలించేవాళ్లు కావాలి అన్న పవన్ మాటలు పార్టీ భవిష్యత్ దిశను సూచిస్తున్నాయి. బాధ్యతాయుతమైన యువతను నాయకత్వం వైపు నడిపించడమే జనసేన అంతిమ లక్ష్యం. రాబోయే రోజుల్లో జనసేన తెలుగునాట మాత్రమే కాదు, దేశ రాజకీయాల్లోనూ ఒక నిర్ణయాత్మక శక్తిగా మారుతుందనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఇక్కడ నమ్ముకుంది డబ్బునో కులాన్నో కాదు, ప్రజల్ని, వారి నమ్మకాన్ని. ఇది కేవలం రాజకీయ అధికారం కోసం ఆడుతున్న ఆట కాదు, తరతరాల భవిష్యత్తు కోసం వేస్తున్న బాట. డబ్బు, కులం, మతం అనే సంఖ్యలను తెంచుకుని సామాన్యుడికి రాజ్యాధికారం దక్కాలన్నదే జనసేన అంతిమ లక్ష్యం. ఈరోజు ఒక పిఠాపురం, రేపు మరో హైదరాబాద్. ఎక్కడైనా పవన్ కళ్యాణ్ ఆయుధం సిద్ధాంతమే, బలం సైన్యమే, నమ్మకమే పెట్టుబడిగా సాగుతున్న ఈ ప్రస్థానం రాబోయే రోజుల్లో దేశ రాజకీయాల్లో ఒక గేమ్ చేంజర్ కాబోతోంది. ఎందుకంటే మార్పు కోరుకునేవాడికి ఓటముండదు, కేవలం ప్రయత్నం మాత్రమే ఉంటుంది.